బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్రమంగా కారు పార్టీ ఖాళీ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్లు చేరగా తాజాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల్ విజయలక్ష్మి తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి కూడా వీరితో పాటు ఉన్నట్లు సమాచారం అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో క్రమంగా కారు పార్టీ ఖాళీ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్లు చేరగా తాజాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల్ విజయలక్ష్మి తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు రోహిన్ రెడ్డి కూడా వీరితో పాటు ఉన్నారు. చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో క్రమంగా కారు పార్టీ ఖాళీ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్లు చేరగా తాజాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల్ విజయలక్ష్మి తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. ఉత్తర హైదరాబాద్ పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ఇక్కడ అనుకున్నంతగా మెజార్టీ రాలేకపోయిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ పై ఒక కార్యాచరణ సిద్ధం చేసి ఆకర్షణ గత కొద్ది రోజుల క్రితం చూడవచ్చు. సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కావచ్చు, మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, ఇక్కడ బొంతు రామ్మోహన్, అలా సతీమణి శ్రీదేవి కావచ్చు, ఇక మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసదుద్దీన్ కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక గతంలో డిప్యూటీ మేయర్, ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్న మోతా శ్రీలత శోభన్ రెడ్డి, ఆ దంపతులు కూడా మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా భారీగా చేరికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ చేవేలకు సంబంధించి పట్నం ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం. ఇక్కడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అల్లు అర్జున్ మామ, ఆయన కాంగ్రెస్ పార్టీలో
చేరిన నేపథ్యం కనిపించింది. ఇక ప్రధానంగా అన్ని గ్రేటర్ హైదరాబాద్ ఇక ఉమ్మడి రంగారెడ్డి ఆ జిల్లాకు సంబంధించి కూడా ఆ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, ఇక కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సంబంధించి కూడా గద్వాల విజయలక్ష్మి మేయర్ ఆయన గత కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ భేటీ పైన కూడా ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యం కనిపించింది. గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపించిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా అంటే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కూడా భేటీ అవ్వడం పట్ల కూడా ఇప్పటికి దీనికి సంబంధించి కూడా పార్టీలో చేరతారని పైన కూడా ఒక బలమైన ఏదైతే వార్తలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గతంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లోని స్టాండింగ్ కమిటీలు కావచ్చు, గ్రేటర్ సమస్యల అనే వార్త ఏదైతే క్లారిటీ ఇచ్చుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కావడం పట్ల కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఏదైతే డిప్యూటీ మేయర్ ఏదైతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఆమె గతంలో రేవంత్ రెడ్డి కలిసిన నేపథ్యంలో అంతా కూడా ఒకేసారి పార్టీలోకి వస్తారని కూడా వినిపించిన నేపథ్యం. కానీ ఇప్పుడు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు దీపదాస్ మున్షితో కలవడం పట్ల కూడా దానికి బలం చేకూరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం. ఇక మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ ఆకర్షిత పేరుతో కూడా అక్కడ సిరిసిల్ల కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వీటన్నిటి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న క్రమం కనిపిస్తుంది. ఇక ఏదైతే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా గేట్లు ఎత్తివేశామని కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కావచ్చు. ఇక 26 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ కీలక నేతలని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఆమె ఏదైతే రేవంత్ రెడ్డితో కలిసిన భేటీ తర్వాత కూడా స్వయంగా సీఎం కేసీఆర్ పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే ప్రజా సమస్యలపై కావచ్చు, ఇతర సమస్యలపైన సీఎం ని కలవాలనుకుంటే బహిరంగ మీటింగ్ లోనే కలవాలని కూడా వాళ్ళకి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్న దీపదాస్ మున్షి కావడం పట్ల కూడా పార్టీకి సంబంధించిన అంశాలే చర్చకు వస్తాయి కాబట్టి ఆమె పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏదైతే ఇప్పుడు ఎన్నికలు సంబంధించి కూడా ప్రత్యేకంగా గ్రేటర్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు, బీజేపీ సంబంధించిన కీలక నేతలకు సంబంధించిన కూడా చేరికలు జరిగాయి. ఇక మరికొన్ని రోజుల్లో కూడా ఆ చేరికలు ఉండబోతున్న నేపథ్యం కనిపించింది. ఇక బీఆర్ఎస్ సంబంధించి పార్టీని వీడి ఏదైతే చేవేల పట్నం సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఆమెకు మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి ఆ టికెట్ ను మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ టికెట్ ను కూడా కేటాయించడం జరిగింది. ఇక దానం నాగేందర్ సంబంధించి బీఆర్ ఎమ్మెల్యే కొనసాగుతున్న నేపథ్యం ఆయనకు సికింద్రాబాద్ సంబంధించి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కు టికెట్ కేటాయించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ పైన ఫోకస్ చేసింది. ఆ ఫోకస్ నేపథ్యంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ చర్యలు నేర్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు సంబంధించిన అవిశ్వాస తీర్మానాలు కనిపించిన అవిశ్వాసంలో నెగ్గిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలుగా పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇతర పార్టీలకు సంబంధించిన మున్సిపాలిటీల చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు ఇప్పటికీ అధికార పార్టీలోకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి మేయర్ సంబంధించి కూడా ఆమె దీపదాస్ మున్సిని కలవడం పట్ల కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె మరికొన్ని రోజుల్లో ఏదైతే పార్టీకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆమె గతంలో తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన ఏదైతే సీనియర్ నేతగా చెప్పునున్న నేపథ్యం. కేశవరావు సంబంధించి కూడా ఆయన పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించిన నేపథ్యం కావచ్చు. ఆమె సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా కొనసాగుతున్న బీఆర్ఎస్ సంబంధించిన గద్వాల విజయలక్ష్మి సంబంధించి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. రైట్ హరీష్, అయితే ఒకప్పుడు చూసుకుంటే అసెంబ్లీలో ఎక్కువ సీట్లు మెజార్టీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నుండి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఉల్టా అవుతుంది. అంటే ఇప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలేంటి? ఖచ్చితంగా అప్పుడు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఉన్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం. గతంలో 10 దఫాలుగా కూడా అధికారంలో ఉన్నా అక్కడ ప్రజలకు సేవ చేయలేకపోయాం. ఫండ్ విషయంలో కావచ్చు అన్నిటిని కూడా ఏదైతే బీఆర్ఎస్
ముఖ్య నేతలైతే అసలు ఆధీనంలో ఉన్న నేపథ్యంలో అప్పుడు ప్రజలకు చేయలేకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని కూడా ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలకు సంబంధించి ఆకర్షితులై కొంతమంది వస్తున్న నేపథ్యంలో ఇక ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఇమడకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇతర కారణాలతో కూడా పార్టీలో చేరుతున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక పెండింగ్ పనులు ఏవైనా ఉన్నా అధికార పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రైట్ థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.